అందుకని మీరు ప్రశ్న అడిగేటప్పుడు కూడా ఎవరిని అడగాలంటే మీ ప్రజ్ఞని ప్రచోదనం చేసి కార్యనిర్వహణ చేయించగలిగినటువంటి సమర్థుణ్ణి అడగాలి తప్ప మీకున్న సమర్థతని కూడా చంపేసేవాడిని అడగకూడదు. ఎప్పుడూను ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు, ఎవరిని పడితే వాళ్ళని సంప్రదించకూడదు. ఎందుకో తెలుసా అండి, లోకంలో అత్యంత తేలికైన విషయం ఏమిటంటే సలహా చెప్పడమే. దానికి ఏముంది, ఏమన్నా కష్టమా, దానికి ఏమైనా డబ్బా? ఏదో సలహా ప్రతివాడు చెప్తుంటాడు, ఏదో సలహా ప్రతివాడు చెప్తే ఇబ్బంది. అందుకే చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని రచన చేసేటప్పుడు, ప్రణాళిక నిర్మాణం చేసేటప్పుడు ముందు మీరు సావధాన చిత్తులై ఉండాలి. మీరు సావధాన చిత్తులై ఉన్నాను అని మీరు అనుకుంటే అవతల వాళ్ళని కూడా బాగా నీకున్నటువంటి అనుమానాలు ఏమిటో పట్టుకుని నా దగ్గరికి రా, నేను సావధానంగా ఉన్నప్పుడు, అప్పుడు మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పాలి. అంతేగాని సరే నేను వెళ్ళిపోయేటప్పుడు అలా కలవండి, ఒకసారి మాట్లాడేస్తాను